ఈరోజు దేవుని మాట 97వ కీర్తన 12వ వచనం. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ కీర్తన రాజైన దావీదు రాసినట్లే చరిత్ర మనకు తెలియచేస్తుంది. ఈ కీర్తన ప్రారంభంలో దావీదు యెహోవా రాజ్యము చేయుచున్నాడు గనుక భూలోకము ఆనందిస్తుంది, ద్వీపములు సంతోషిస్తాయి అని చెబుతూ 97వ కీర్తన 8వ వచనంలో సియోను నివాసులు ఆ సంగతి విని యెహోవా న్యాయ విధులను బట్టి సంతోషిస్తారు, యోధా కుమార్తెలు ఆనందిస్తారు. 11వ వచనంలో నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది గనుక నీతిమంతులారా యెహోవా యందు సంతోషించండి అని చెబుతారు. 32వ కీర్తన 11వ వచనంలో కూడా నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి అని చెబుతారు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనంలో నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషిస్తారు, దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుస్తారు అని సొలొమోను చెబుతూ యెహోవా ఏలుచున్నాడు గనుక నీతిమంతులు యెహోవా యందు సంతోషిస్తారు అని చెబుతారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఇలా అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని ఫిలిప్పీ సంఘానికి చెబుతారు. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 18వ వచనంలో నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎట్లున్నా నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను అని చెబుతారు. నీతిమంతులుగా చేసేది దేవుడే అని చెబుతూ రోమా పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు యేసు విమోచనమునందు విశ్వాసం ఉంచేవారు, నమ్మేవారు ఉచితముగా నీతిమంతులను దేవుడు ప్రకటిస్తున్నారు అని చెబుతారు. అబ్రహాము కూడా దేవుని నమ్మారు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని ఇక్కడ చెప్పబడింది. నీతిమంతులనుగా తీర్చిన దేవుని యందే నీతిమంతులు సంతోషించాలి. నీతిమంతులైన వారికి దేవుడు సిద్ధపరిచిన దీవెనను ఒకసారి ధ్యానిద్దామా? నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది అని 97వ కీర్తన 11వ వచనంలో చెప్పబడింది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనంలో నీతిమంతుడు నిత్యము నిలిచే కట్టడము వలె ఉంటాడు అని గ్రంథకర్త సొలొమోను చెబుతూ 30వ వచనంలో 10వ అధ్యాయం 30వ వచనంలో నీతిమంతుడు ఎన్నడూ కదలింపబడడు అని చెబుతారు. 11వ సామెత 8వ వచనంలో నీతిమంతుడు బాధ నుండి తప్పించుకుంటాడు అని చెప్పబడింది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో నీతిమంతుడు ఆపదను తప్పించుకుంటాడు అని చెప్పబడింది. 13వ అధ్యాయం సామెత 25వ వచనంలో నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేస్తారు అని చెప్పబడింది. 18వ సామెత 10వ వచనంలో నీతిమంతుడు బలమైన దుర్గమైన యెహోవా నామమందు సురక్షితముగా ఉంటారు అని చెప్పబడింది. 24వ సామెత 16వ వచనంలో నీతిమంతుడు 7 మారులు పడిపోయినా తిరిగి లేవలేక ఉండడు, అతడు లేస్తాడు అని చెప్పబడింది. 29వ సామెత 6వ వచనంలో నీతిమంతుడు సంతోషగానాలు చేస్తారు అని చెప్పబడింది. ఇన్ని దీవెనలు పొందుకునే విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచేవారిని నీతిమంతునిగా చేయుచున్న దేవుని యందే నిత్యము సంతోషించేవారిగా ఉండాలి. నీతిమంతుడు పాపములో ఆనందించకూడదు, నీతిమంతుడు లోకాశలలో ఆనందించకూడదు, నీతిమంతుడు ధనమునందు ధన సంపాదన యందు ఆనందించక ఆ స్థితిని కలుగు చేస్తున్న దేవుని యందే నీతిమంతుడు సంతోషించాలి అని ఈ దిన ధ్యానవాక్యం మనకు బోధిస్తుంది. మనకు కలిగిన స్థితిని బట్టి అతిశయపడి ఆనందించి సంతోషించకుండా ఆ స్థితిని ఇచ్చిన దేవుని యందే మనము ఆనందించి సంతోషించాలి అని ఈ వాక్యం మనకు బోధిస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో రాజైన దావీదు
దేవుని మందిర ఆవరణములలో ఒక చోట కూర్చుని, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను అని ఆయనను బట్టి ఆనందిస్తూ కృతజ్ఞత కలిగి ఉంటాడు. అవును, దావీదును తన దీన స్థితిలో నుండి హెచ్చించి నీతిమంతునిగా తీర్చి ఎంతో గొప్ప స్థితిని కలుగు చేసిన, రాజుగా చేసిన దేవుని యందు ఆనందించినట్లే మనమును నీతిమంతులుగా విశ్వాసము ద్వారా మనలను తీర్చి ఇన్ని దీవెనలు, ఇన్ని ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తున్న దేవుని యందే ఆనందించుదామా, సంతోషించుదామా? అట్లా విలువైన కృపను ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఆమెన్.